కాబట్టి ఆ లాజిక్ని జాగ్రత్తగా కాదు. మనం 2008 నుంచి అడుగుతున్నాం, దాదాపు అడుగుతా ఉంటే వాళ్ళు చేయట్లే. అప్పుడు ఎగ్జిబిటర్కి నొప్పి లేదండి. ఇవాళ ఎగ్జిబిటర్కి నొప్పి వచ్చింది. నొప్పి వచ్చి వాళ్ళు చిన్న సినిమా కాదు, వాళ్ళు ఈ 15-20 పెద్ద సినిమాలు, అవి కావాలి. ఈ పెద్ద సినిమాలు వాళ్ళకి కావాలండి. వాళ్ళకి ఏంటంటే ఈ పెద్ద సినిమాలు పర్సంటేజ్లో ఆడితే వాళ్ళకి ఎలా ఉందంటే ఫస్ట్ రెంట్ ఛార్జ్ చేస్తున్నారు. రెంట్ ఛార్జ్ చేసి సపోజ్ సెకండ్ వీకో లేకపోతే మండే తర్వాత అది డ్రాప్ అయ్యింది అనుకోండి, పర్సంటేజ్ తీసుకుంటున్నారు. సో బాగా రన్ అవుతున్నప్పుడు రెంట్ తీసుకుంటున్నారు, రన్ అవునప్పుడు పర్సంటేజ్ తీసుకుంటున్నారు. మేము నష్టపోతున్నాం. అదే పర్సంటేజ్ సిస్టమ్ వస్తే మాకు 2-3 వారాలు ఫీడింగ్కి ఈ రెంట్ని, ఈ వచ్చిన రెంట్ని అక్కడ అడ్జస్ట్ చేసుకుందాం అనే దగ్గర ఇవాళ ఎగ్జిబిటర్లు నొప్పి ఫీల్ అయ్యి ఆ పద్ధతికి వచ్చారండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ ఎగ్జిబిటర్లే వాళ్ళే భస్మాసురులండి. వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేసుకున్నారు. నిజం చెప్పాలంటే మీరు నెంబర్ ఆఫ్ హిస్టరీ సినిమాలు తీయండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు, మిడిల్ క్లాస్ ఆడియన్సే థియేటర్లకు ఉన్నారండి. మాసు మిడిల్ క్లాసే. ఎప్పుడు బాల్కనీ కాస్ట్లీ వాళ్ళు ఎవరో ఉండరు. చాలామంది దగ్గర హోమ్ థియేటర్లు ఉంటాయి. చాలామంది ఎప్పుడో రేర్గా ఏదో బెంచ్ కార్ల వాళ్ళు థియేటర్లకు ఎప్పుడో రేర్ రావటం, కానీ బెంచ్ కార్ల మీద ఎప్పుడు థియేటర్లు నడవండి. నడిచేది మిడిల్ క్లాస్ మూలంగా. ఈ మిడిల్ క్లాసులని తోలేసిన పని ఎగ్జిబిటర్లు చేశారండి, కోడిని కోసుకు తిందామని. వీళ్ళు చేసిన పని ఇవాళ ప్రతి థియేటర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 10-15 ఏళ్ల క్రితం థియేటర్లు అబ్జర్వ్ చేయండి. అప్పుడు సీటింగ్ కెపాసిటీలు ఎలా ఉన్నాయి, ఇవాళ సీటింగ్ కెపాసిటీలు ఎలా ఉన్నాయో చూసుకుంటే వీళ్ళు చేసిన పనే వాళ్ళ నెత్తి మీద భారం అయి కూర్చుంది. భారం అయి కూర్చుని లాంగ్ రన్ రావట్లేదండి. ఇప్పుడు స్పైడర్ అనే సినిమా ఉంది, ఎన్వి ప్రసాద్ గారే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఆయన మధు గారు. ఆ సినిమా 5 days 6 days షేర్లు వచ్చినాయి. తర్వాత డెఫిసిట్కి వెళ్ళిపోయిందండి. డెఫిసిట్కి వెళ్ళిపోతే సెకండ్ వీక్లో వాళ్ళు రేట్లు డ్రాప్ చేసి తక్కువ రేట్లకు అమ్మారండి. తక్కువ రేట్లకు అమ్మంగానే అది షేర్లోకి మారిందండి. అంటే ఎఫర్డబిలిటీ ప్లస్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే మాకు చాలా బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఓ సినిమా ఉంది, 360 కోట్లు బడ్జెట్ అయిందన్నారు. 110 కోట్లు హీరో గారు రెమ్యునరేషన్ వెళ్ళిందంట, 60 కోట్లు తతిమావుడు రెమ్యునరేషన్ వెళ్ళినాయి అంట, 170 కోట్లు అక్కడ అయ్యింది. మేకింగ్ కాస్ట్ 190 అయ్యిందంట, 360 కోట్లు అన్నారు. 360 కోట్లతో ఒక కమర్షియల్ ఫిల్ము మీకు ఒకవేళ బాగా ఓవర్ బడ్జెట్ అయింది, ఒక హిస్టరీ చెప్పే సినిమా, సమాజానికి ఉపయోగపడే సినిమా, ఇలాంటి సినిమాలు ఏమన్నా చేస్తే సమాజాన్ని ఏమన్నా వాళ్ళకి తెలియజెప్తున్నాం అనే దగ్గర అయితే దానికి ఏమన్నా చేస్తే ఒక అర్థం ఉంది. కానీ అలా కాకుండా ఇలా చేస్తున్నారు. చేస్తూ ఉన్నప్పుడు ఎంతసేపు ఫస్ట్ డే ఎంత వచ్చింది, సెకండ్ డే ఎంత వచ్చింది, 3 రోజులకి ఎంత వచ్చింది, 5 రోజులు కవర్ అయిపోయిందా, 7 రోజుల తర్వాత తీసేద్దాం అనే స్థాయి వచ్చేప్పటికి థియేటర్లు 52 వారాలు ఆడే దగ్గర ఆడకపోయేటప్పటికి వాళ్ళు నొప్పి వచ్చి వాళ్ళు మాకు పర్సంటేజ్ కావాలని అడుగుతున్నారండి. ఇది ఇప్పుడు రెంటార్ పర్సంటేజ్ అనేది 20 ఏళ్ళ నుంచి ఉంది. మనం ఇప్పటి నుంచిలో పర్సంటేజ్ ఆడమంటున్నాం, మనకు ఆడకుండా చేస్తాను ఎగ్జిబిటర్లు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి నొప్పి వచ్చింది కాబట్టి ఇది మిడిల్ ఆఫ్ ది షో ఏంటంటే మనకి ఇదివరకు ఏంటంటే క్రాస్ రోడ్లో 3 shows రెగ్యులర్ షోస్ అని, మార్నింగ్ షో వేరే సినిమా ఆడేవారు. ఇటు కాచిగూడలో 3 shows రెగ్యులర్ షోస్, మార్నింగ్ షో వేరే ఆడేవారు. ఎప్పుడైతే 4 షోలు ఒకటే సినిమా అనుకున్నప్పుడు అప్పుడు మనం రెండు గవర్నమెంట్ని మనం ఏమన్నామంటే 4 షోలు కాదు, 4 షోలలో 5 షోలు పర్మిషన్ ఇవ్వండి. 5 షోలు పర్మిషన్ ఇచ్చి 5 షోలలో మిడిల్ ఆఫ్ ది షో ఇవ్వండి అని అడిగామండి. దాని మూలంగా అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు 2 terms ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నప్పుడు చేస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ 5 షోలు పర్మిషన్ ఇచ్చారు కానీ ఆడతంలా. ఇప్పుడు 5 షోలు మీకు ఎక్స్ట్రా షో ఇవ్వటం జరిగింది కదా, అందుకని మిడిల్ ఆఫ్ ది షో ఇస్తే కనీసం ఒక మినిమం కలెక్షన్, అంటే ఎర్లీ మార్నింగ్ షో 11 o'clock చిన్న సినిమా ఇస్తే కలెక్షన్ కొంచెం కష్టం కాబట్టి ఏమని చెప్పి అని అడుగుతున్నాం. అంటే అది మస్ట్గా పెట్టుకుంటూ కలెక్షన్ వచ్చే సినిమా ఎట్టాగా ఆడతారండి, 5 షోలు ఆడతారండి, లేకపోతే 4 షోలు ఆడతారు, అది ప్రాబ్లం కాదు. ఇది మస్ట్గా ఇస్తే కొంత బ్రీతింగ్ టైం దొరుకుద్ది, బ్రీతింగ్ ఇది అవుద్ది. ఇలా సినిమాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నిజం చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్గా మనం ఎన్ని సినిమాలు తీస్తాం, ఎన్ని చేస్తాం కంటే 52 వారాలు ఆడి 52 వారాలు ఉండే ఎగ్జిబిటర్ మీద ఎక్కువ బాధ్యత ఉందండి. అతనికి ఆ బాధ్యత విస్మరించి అతను ఎంతసేపు కోడిని కోసుకుని కోడిని తినేద్దామని అనుకుంటాం మూలంగా వచ్చిన సమస్య అండి ఇది. అది పరిస్థితి. కమర్షియల్స్ అయిపోయింది. సో అది ఏదైనా ఇక మాట్లాడేటప్పుడు మీరే ఉంటారు కాబట్టి లాజిక్గా అదేదండి ఇప్పుడు కావాలంటే అవ్వగా సార్ కాదు గొడవ పెట్టుకుంటారు.
11 పాయింట్లు డిస్కస్ చేశారు. 11లో 4 పాయింట్లు అందరికీ ఆమోదయోగ్యం అని చెప్పారు. చెప్పి ఇంకా 7 పాయింట్లు డిస్కస్ చేద్దామని చెప్పి అన్నారు. అదే ఇప్పుడు ఒకటండి, అది పర్సంటేజ్ కావాలి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వాళ్ళు 15 సినిమాలు పర్సెంట్ ఆ 20-25 సినిమాల పర్సెంట్